ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలోకి వెళ్తారో అని అంతా చర్చించుకుంటున్నారు. వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగిన ఆయన చేరలేదు. అయితే నిన్న ముద్రగడతో సమావేశమైన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇవాళ ముద్రగడతో టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ కూడా సమావేశమయ్యారు. టీడీపీలోకి ఆయన రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రెండు పార్టీల ఆహ్వానాలపై ముద్రగడ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం అందుతోంది. ప్రజలు అనుకోవాలి, ఈ నియోజకవర్గ ప్రజలు అనుకుంటే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను నా భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలకు తెలిసి ఎవరి పరిపాలన ఎలా ఉందో, ఎవరి పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడు దున్నించే పోటీ. నేను రాజకీయంగా ఉన్నంత వరకు నేను దున్నించే పోటీ చేస్తాను. అంత సంక్రాంతి తర్వాత ఖాళీ అవ్వబోతుంది. కనీసం వాళ్ళకి నిలబడడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీకి. మా పార్టీలోంచి అభ్యర్థులను మార్చితే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఎలా అకామిడేట్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రకరకాలుగా భవిష్యత్తు వాళ్ళ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. నీ వెన్నుపోటు గురించి ఇందాక నాని చెప్తున్నాడు, చేసిన నాని చెప్తున్నాడు నీ వెన్నుపోటు గురించి, నీ తాలూకు పద్ధతుల గురించి. సరే అవి చూసుకుంటే తెలుస్తుంది నీకు, నీ ఎల్లో మీడియాకు. రాజా అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. ప్రజలు అనుకోవాలి, ఈ నియోజకవర్గ ప్రజలు అనుకుంటే. ఏపీ రాజకీయాల్లో మార్పులు శరవేగంగా కనిపిస్తున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలోకి వెళ్తారు అనే సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఒక పక్క టీడీపీ, మరోపక్క వైసీపీ, ఇద్దరు కూడా పోటాపోటీగా ఆయనతో భేటీలు జరుపుతున్నారు. కానీ ఆయన డెసిషన్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా తాను చాలా వరకు ప్రయత్నాలు చేసి చూశారు. ఈ నేపథ్యంలో ఒక పక్క వైసీపీలో చేరతారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ మళ్ళీ టీడీపీ నుంచి కూడా ఆయనతో చర్చలు జరపడం ఏ విధంగా చూడాలి అంటారు? థ్యాంక్ యూ మౌనిక. ముద్రగడ పద్మనాభం కావాలని హైప్ సృష్టిస్తున్నారనే తెలుస్తోంది. ఎందుకంటే తొలుదైనా తాను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, అదేవిధంగా కాపు ఉద్యమాన్ని కూడా వదిలేశాను అని చెప్పడం జరిగింది. అనంతరం ఆయన తాను క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటానని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఏ పార్టీలోకి వస్తారన్న దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరిగినాయి. వైసీపీకి చెందిన కీలక నేతలు ఎంపీ మిథున్ రెడ్డి, వంగ గీత, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబు తదితరులు ఆయన కలవడం జరిగింది. నిన్న రాత్రి ఏదైతే తుని ఎమ్మెల్యే, రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సందర్భంలో ఆయనకి ఏ పదవి ఇవ్వాలన్నది అధిష్టానం చూసుకుంటుందంటూ ఆయన పరోక్షంగా పార్టీలోకి వస్తే పదవి సమాన స్థాయిలో మాట్లాడారు. అది జరిగిన తర్వాత ముద్రగడ ఇంటికి జనసేనకు చెందిన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాసులు కలిసి ఆయనతో మాట్లాడడం జరిగింది. దాదాపు గంట సేపు పైగా చర్చించారు. దీని మీద చర్చలు నడుస్తున్న సందర్భంలోనే ఈ రోజు ఉదయం తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారని చెప్తున్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కలవడం జరిగింది. నెహ్రూతో కూడా దాదాపు గంటకు పైగా ఆయన చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత బయటకు వచ్చే నెహ్రూ మాత్రం మాట దాడి వేసే ప్రయత్నం చేశారు. తాను తన స్వగ్రామం ఇర్రిపాకలో 1,000 శివలింగాలు తయారు చేసి వాటితో అభిషేకంతో పాటు 12 జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేస్తున్నాను, ఒకసారి కార్యక్రమం చూడడానికి రమ్మని పిలిచానన్నారు. రాజకీయాల గురించి అడిగితే తాను జగ్గంపేటలో పోటీ చేస్తున్నాను కాబట్టి సహకరించాలని కోరాను, దానికి ఆయన అంగీకరించారు అని చెప్పారు. రాత్రి జనసేనతో మాట్లాడారు, పొద్దున్న టీడీపీతో మాట్లాడారు. టీడీపీతో మాట్లాడినప్పుడు జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తే మద్దతు ఇస్తామని చెప్పారు అంటున్నారు. అటువంటిప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్తారు అన్నది ప్రశ్నార్థకం. ఒకవేళ వైసీపీకి వెళ్తే జ్యోతుల నెహ్రూ పోటీ చేసినప్పుడు టీడీపీకి ఎలా సపోర్ట్ చేస్తారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. దీంతో కావాలనే ముద్రగడ పద్మనాభం రాజకీయాలు తన చుట్టూ తిప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఆయనతో పాటు కాపు ఉద్యమంలో కలిసి పనిచేసిన కటకంశెట్టి బాబీ కావచ్చు, లేదా వివే దాసు, ఆకుల రామకృష్ణ వంటి వారు ప్రస్తుతం ఆయన వదిలేసి టీడీపీ, జనసేనకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి నేపథ్యంలో తాను ఇంకా కాపు ఉద్యమంలో ఉన్నాను, నేతలు తన చుట్టూ ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే సాంబశివరావు, ఒకవేళ మనం ఒకసారి ముద్రగడ గురించి ఆలోచించిస్తే కాపుల కోసం తను పోరాటం చేసిన విధానం గురించి మాట్లాడతారు. బట్ ఆయనకి అసలు టీం ఎంత ఉంది? అండ్ ఆయన ఒక్కళ్ళైనా, ఒకవేళ ఆయనతో పాటు ఆయన కుమారుని కూడా రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలని ట్రై చేస్తున్న టైంలో, అంటే తనకి పదవి కావాలన్న వర్షంలో వినిపిస్తున్న మాటల ప్రకారం చూస్తే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఉంది? ప్రజల కోసమా, లేదంటే కాపు ఉద్యమాన్ని తను ముందుకు తీసుకెళ్లిన దిశగా వెళ్తున్నారా, లేదా ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? మీరు చెప్పినట్లుగా ఆయన తన వారసుడిగా చెల్లారావు అనే గిరిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పాలో. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం తాను కాపు ఉద్యమాన్ని వదిలేస్తాను, ఎప్పుడైతే తునిలో రైలు దగ్ధం జరిగిందో ఆ తర్వాత
ఉద్యమాన్ని వదిలేశానని చెప్పారు. చాలా రోజులు రైల్వే పోలీసులు పెట్టిన కేసులు చుట్టూ తిరిగారు. ఆ రైల్వే కోర్టు కేసు కొట్టేసినప్పటికీ కొన్ని కేసులు రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఇలాంటి నేపథ్యంలో కాపు ఉద్యమాల్లో ఆయనతో పాటు చురుగ్గా ఎవరైతే పాల్గొన్నారో వారెవరూ కూడా ఇప్పుడు ఆయన వెంట లేరు. కాపు ఉద్యమ నేతగా మాత్రం పేరుంది. దీంతో ఆయన గాని ఆయన తనయుడు గాని రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక దశలో ఆయన కోడలు ఎవరైతే పోటీలో ఉన్నాడో గిరి వాళ్ళ భార్య తిరిగి తుని టికెట్ ఇస్తారని చెప్పడం జరిగింది. తుని నుంచి ఇచ్చిన తర్వాత మరి తునిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి దాడిశెట్టి రాజును కాకినాడ ఎంపీ చేస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో దాడిశెట్టి రాజు ఆగమేఘాలమే ప్రెస్ మీద పెట్టి పులివెందుల్లో జగన్ పోటీ చేయడం ఎంతగా ఏమో తాను ఇక్కడి నుంచి పోటీ చేయడం అంతేగా ముద్రగడికి వేరే పదవి ఇస్తారని చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో తన కుమారుడికి పత్తిప టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగినప్పటికీ అది ఇవ్వకపోవడంతో నేను టీడీపీ జనసేనలతో చర్చలు జరుపుతున్నారన్న కోణం వెలుగులోకి వస్తుంది. మొత్తం మీద ముద్రగడ తనకంటే కూడా తన వారసుడికి టికెట్ చూపించుకునే ప్రయత్నాలతోనే 3 పార్టీలను కూడా తన చుట్టూ తిప్పుకుంటున్నారని చెప్తున్నారు. కాపు ఉద్యమ నేతగా కాకుండా తిరిగి ఆయన ఏదో పార్టీలో చేరి ఆ పార్టీ నేతగా పైకి ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు. కాపు ఉద్యమం పూర్తిగా చల్లారిపోయింది. దానికి తోడు కాపు జేఏసీ కాకినాడలో సమావేశమైంది, విజయవాడలో సమావేశమైంది. వాళ్ళు కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ అన్నప్పుడు పార్టీ పెట్టి ఉన్నారు కాబట్టి ఆయన తీవ్రంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి టీడీపీ జనసేనకు మద్దతు ఇస్తామని కాపులు జేఏసీ తరఫున ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన కాపు ఉద్యమ నేతగా కాకుండా ఒక పార్టీకి చెందిన రాజకీయ నేతగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పాలి మౌనిక. రైట్ సాంబశివరావు, మొత్తానికైతే మనం చూసాం ఎట్టి పరిస్థితుల్లో కూడా తన ఉద్యమాన్ని కాదు ప్రజల సేవ కోసం అనే పాయింట్లో అయితే వినిపిస్తుంది మనకు మాట. థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్ సాంబశివరావు.